శ్రీరామావధూత జీవిత చరిత్ర అధ్యాయం 15. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్వై నమః. శ్రీరామావధూతాయ నమః. కైవల్య ఫలప్రదాతం కలికల్మషనాశకం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం. అవధూత రామిరెడ్డి తాత లీలా విలాసములోని మరికొన్ని మధుర ఘట్టాలు. అదృష్టరేఖ. నిర్మలవాసి అయిన నరేంద్ర గుప్తా గారు వ్యాపారం విడిగా ప్రారంభించే ముందు తాతగారిని ఏ వ్యాపారం చేసుకోవాలని ప్రార్థించగా తాత బీడీలు అమ్ముకోపో అని అన్నారు. తాతపై ఆధారపడి ఎవరిని సంప్రదించకుండా తన బుద్ధికి తోచినట్లుగా వ్యాపారం ప్రారంభించారు. అప్పటి నుండి పరిస్థితులు అనుకూలించడం ప్రారంభమైనది. ఇంకా పూర్తిగా నిలకడలేని స్థితిలో తాతను దర్శించినప్పుడు తాతగారు వీరితో కారు తీసుకురమ్మన్నారు. పైసలే లేవు, ఎలా కారు తెమ్మంటావు తాత అని వీరు బాధపడ్డారు. కానీ కొంతకాలమునకే మారుతి వ్యాను కొనే స్థితికి వచ్చి కారును తీసుకుని తాతగారి వద్దకు వెళ్ళిరి. అదే వ్యానులో నిర్మల్ నుండి తాతగారిని కర్నూలు తీసుకువెళ్ళుటకు బయలుదేరగానే అందులో ఎక్కి కూర్చున్న తాత, పొక్కలున్న ఇంటి పారు అని అన్నారు. కొత్త బండి, కొత్త టైర్లు, ఎటువంటి అనుమానములకు ఆస్కారమే లేని పరిస్థితి. అటువంటిది బండి బయలుదేరి 5-6 కిలోమీటర్లు కూడా వెళ్ళకముందే టైరు పంక్చర్ అయింది. ఆ విధముగా 25 కిలోమీటర్ల లోపు 4-5 సార్లు అలానే జరిగింది. ఆ విధముగా ముందు జరగబోవు దానిని తాతగారు సూచించరు. అంతేకాకుండా ఇది ఒక్క టైర్లకు మాత్రమే సంబంధించినది కాకుండా వ్యాపారంలో కూడా డబ్బు ఏ విధంగా వచ్చిందో అదే విధముగా పోవడము కూడా జరిగినది. చిల్లు కుండలోని నీరు నిలువ ఉండనట్లు వీరు సంపాదించిన ధనమంతా కూడా తెలియకుండానే ఖర్చు అయిపోవడం జరిగినది. అయితే ఇన్ని ఒడిదుడుకులకు గల కారణమేమనగా ఈ నరేంద్ర గుప్తా గారి జాతకంలో భగవంతుడు అదృష్ట రేఖను రాయడము మరిచిపోయాడు. అయితే ఆ గీతను సరిగ్గా గీసి తాత ఈయనను 0 నుండి హీరోగా మార్చి లక్షాధికారుల జాబితాలో చేర్చిరి. తాతను నమ్ముకున్నందుకు తమ కర్మను ధ్వంసం చేసి యోగములో లేని అదృష్టాన్ని కలిగించిన తాతకు సర్వదా కృతజ్ఞులై ఉన్నారు. ఒకసారి తాతగారి దర్శనం చేసుకున్నప్పుడు తాతగారు నీళ్లు తెమ్మని వీరిని అడుగగా తీసుకుని వస్తూ ఎలా పడిపోయారో తెలియకుండా నిలువునా పడిపోవడం జరిగినది. అయినప్పటికీ చిన్న దెబ్బ కూడా తగలకపోవడంతో తాతగారు ఏదో కర్మను ఆ విధముగా తీసివేసినారని అర్థమైనది. నేటికి కూడా ఎటువంటి విషమ పరిస్థితులలోనైనా తాతను తలుచుకోగానే బీడీ తాగుతూ అభయముస్తున్న తాతగారు మదిలో ప్రత్యక్షమై ఈయనకు మానసిక ధైర్యము చేకూరుస్తారు. 2005 దసరాలో కూడా నష్టం వస్తుందని అనుకున్న విభాగంలో నిత్యము తాత తనతో ఉన్న అనుభూతిని ఆయన పొంది నష్టానికి బదులు 2 లక్షల లాభం పొందారు. లాలన. న్యాయవాది వృత్తిలో ఉన్న సతీష్ కోర్టు పని మీద కర్నూలు వెళ్ళినప్పుడల్లా సాయిబాబా మందిరమునకు వెళ్ళడం అలవాటు. ఒకసారి అలాగే రాత్రి సమయానికి గుడికి వెళ్ళేసరికి అక్కడ పూజారి మాటల సందర్భంలో తాతగారి గురించి చెప్పగా విని ఆ తరువాత తాతగారి దర్శనము చేసుకున్నాడు. దర్శనానికి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర నుండి తాతగారు ఇతరనే చూస్తున్నారు, కానీ ఏమీ పలకరించలేదు. అయినా అలానే కూర్చునుండగా కడుపులో ఆకలి దంచేస్తున్న అక్కడున్న భక్తులంతా వెళ్ళిపోయినా ఇతనొక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతని ఆకలి గ్రహించినట్లుగా తాతగారు, ఆకలేస్తోందిగా తిను అంటూ 2 అరటిపళ్ళనిచ్చారు. తను చెప్పక మునిపే తన ఆకలి గ్రహించి అమ్మలా ఆదరించి తీర్చిన తాతపై ప్రేమాభిమానాలు కలుగగా సతీష్ మళ్ళీ ఇంకొకసారి తాత దర్శనానికై వచ్చాడు. అయితే ఇతను వెళ్ళేసరికి తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. లోపల తాతగారు ఉన్నారో లేదో తెలియని ఇతను తలుపులు తెరవడానికి జంకు కలుగగా ఇంతలో లోపల నుండి తలుపులు తెరుచుకొని తాతగారే బయటికి వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారని అడగగానే తాతగారే స్వయంగా మన బాబు వచ్చాడు అంటూ సమాధానమిచ్చారు. ఇది చూసిన సతీష్ ఆనందంతో తాత సన్నిధిలో గడిపాడు. అయితే అనుకోకుండా అదే రోజు రాత్రి తాత ఇంట్లోనే అతనికి జ్వరము వచ్చింది. అప్పుడు తాతగారు పిల్లాడిని ఇక్కడే ఉండని అన్నారు. ఆ తరువాత చంద్రారెడ్డి ఇచ్చిన మజ్జిగ తాగి కొంత తేరుకున్న సతీష్ ఎందుకు ఉండిపోయాడో తనకే తెలియకుండా తాత సన్నిధిలోనే ఉండిపోయాడు. ఆ రకంగా పిల్లాడిని ఇక్కడే ఉండని అన్న తాత ఆజ్ఞ అప్రయత్నంగా నెరవేరింది.
అలా ఇంటిని వదిలిపెట్టిన సతీష్ను ఇంటివారు కూడా చిత్రంగా రమ్మనమని బలవంతం చేయకపోవడం వింతగా అనిపించింది. ఇలా 18 నెలల కాలము తాత సన్నిధిలో గడిపిన అదృష్టం ఇతనికి దక్కింది. రేయింబవళ్ళు తాతతోనే ఉండిపోయిన ఇతనిని తాతగారు కూడా ఎంతో లాలనగా చూసుకున్నారు. ఒక్కొక్కసారి మంచి నిద్రలో నుండి మెలకువ వచ్చి చూసేసరికి ఇతని పక్కన తాతగారు ఇతని కాలు మీద కాలు వేసి పడుకుని ఉండడము చూచిన ఇతనికి అదొక కలలా అనిపించేది. ఆ విధముగా సాక్షాత్ భగవంతుని ఒడిలో నిద్రించే భాగ్యం దక్కిన ఇతను ధన్యుడు. అలా తాతగారితో గడిపిన ఆ 18 నెలల మధురానుభూతులా మిగిలిపోగా 1992 నవంబర్ మాసంలో తాతగారు ఇతనిని కల్లూరు వదిలి వెళ్ళమని ఆదేశించారు. అతనిని పంపిన 2 నెలలలోపే తాత మహాసమాధి నొందిరి. దీనిని బట్టి చూస్తే భవిష్యత్తు తెలిసిన తాత ఇతనిని కావాలనే కల్లూరు నుండి పంపిరని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికీ అనేకసార్లు తాతగారి దర్శనం కలలో సతీష్కి లభిస్తూనే ఉంది. స్వప్నఫలం. ఒకసారి తాతగారు భక్తుల మధ్య కూర్చుని ఉన్న నారాయణరావు గారిపై తన పంచెను మూటలా కట్టి విసిరేసి చాలా అని అడిగారు. అనగా నారాయణరావు గారు తృప్తి నొందిరా అని తాతగారు అడిగిరి. అంతేగాక రావు గారికి వారి అబ్బాయిని తాతగారు ఆశీర్వదించినా బాగుండనని మనసులో అనుకోగానే వెంటనే తాతగారు తను తింటున్న మామిడి పండును ఆ అబ్బాయి పైకి విసిరి తన ఆశీర్వాదమును తెలుపడియే కాక ఆ తండ్రి మనసుకు శాంతిని తృప్తిని కలిగించిరి. ఒకసారి నారాయణరావు గారు రాత్రి సమయమందున తన ఇంటిలో బాత్రూమ్కి వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు. అప్పుడు వారి తలకు గాయము పైకి కనిపించకపోయినప్పటికీ తల ఇటు అటు తిప్పలేనంత భారముగా తయారైంది. డాక్టర్కి చూపిస్తే వారేమి పరీక్షలు చేస్తారోనని వైద్యం చేయించుకోవడం ఇష్టం లేని వీరు తాతగారు తనకు ఈ కష్టమును తప్పించాలని మనసులోనే ప్రార్థించుకున్నారు. ఆ తర్వాత 2 రోజులకు నారాయణరావు గారు నిద్రిస్తుండగా కలలో దూరం నుండి వస్తున్న తాతగారిని చూస్తూ పాద నమస్కారం చేసుకోబోగా తాతగారు ఈయన తలను పట్టుకుని గట్టిగా ఊపేశారు. తెల్లవారి లేచి చూస్తే ఈయన తలనొప్పి పూర్తిగా తగ్గిపోయి యథాస్థితి చేకూరినది. ఆ విధముగా ఈయనను డాక్టర్లు బారిన పడటం ఇష్టం లేకపోవడంతో తాతగారు ఆయన మనసుకు తగినట్లుగానే ఆయనను ఆ బాధ నుండి విముక్తులను చేసిరి. దీనిని బట్టి తాతగారు సమాధి తర్వాత కలలోనే జబ్బులను నయం చేయగల సమర్థులని తెలియచున్నది. బంగారు గొలుసు. అనగొండ శివమ్మ గారి పెద్ద కూతురు 7-8 సంవత్సరముల పాప మెడలో ఉన్న బంగారు గొలుసులు దొంగతనము చేయబడింది. అయితే దొంగతనము చేసినంతనే అయ్యో మెడలో గొలుసు లేదేమిటో చూడమని చెబుతూ తన మీద అనుమానమా అని అడిగేసరికి ఎవ్వరికీ అతని మీద అనుమానం రాలేదు. అప్పుడే తల్లి పరిగెత్తుకుంటూ తాత వద్దకు వచ్చి విషయం వివరించగా తాత నువ్వు ఇంట్లో ఉండు వాళ్ళే ఇస్తారు అని చెప్పారు. గొలుసు తీసుకువెళ్ళిన అతని తల్లికి 2 సంవత్సరముల తర్వాత సంగతి తెలుసుకుని గొలుసును తిప్పి వారికి పంపించింది. అదే గొలుసును ఆ అమ్మాయి పెళ్ళి అయినప్పుడు తాత ప్రసాదముగా ఆ అమ్మాయికి మంగళసూత్రముగా ఇచ్చారు. వీళ్ళందరూ ఎప్పుడు లద్దగిరి తిరణాలకు వెళ్ళినా తాతను కూడా తమతో పాటు రమ్మని ప్రార్థించగా తాతగారు నేను వస్తానని చెబుతూనే తెల్లవారే వరకు కల్లూరులోనే ఉండేవారు. తెల్లవారేసరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లద్దగిరిలో కనిపించడం చూసి అందరకు తాత ఎప్పుడు బయలుదేరేవారో ఎప్పుడు వచ్చేవారో ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. అందరూ ఇది తాతగారి లీలగా భావించేవారు. భక్తి విశ్వాసము. కర్నూలు వాస్తవ్యులైన గోపాల్ రెడ్డి గారు తాతగారిని ప్రత్యక్షంగా దర్శించుకొనలేకపోయినప్పటికీ తాత పట్ల అపారమైన భక్తి విశ్వాసములు కలవారు. ఏ దేవుని పూజించినా పూజించుకున్నను ప్రతినిత్యము నియమము తప్పక తాతను పూజించుట వీరి దైనందిన కార్యక్రమం. వీరి భార్య మాధవి గారికి మాత్రము తాత పట్ల అంతగా నమ్మకము లేదు. అందుకే వీరి తాతగారు ఉన్నట్లు తనకు నిదర్శనము కనిపిస్తేనే తాను నమ్ముతానని లేకపోతే లేదని అనుకుని తాతగారికి ఇష్టమని చెప్పే జొన్న రొట్టి పుంటికూర చేసి ఉంచుతానని ఏదో ఒక రూపంలో వచ్చి తాతగారు దానిని స్వీకరించాలని అప్పుడే తాతను తను నమ్ముతానని మదిలేటులోనే వాదించింది. ఆ సమయంలో వారింటిలో ఎవ్వరూ లేరు. ఆ మరునాడు పొద్దున్నే ఆమె పూజామందిరంలో పూజ చేసుకుని ఆ తర్వాత జొన్న రొట్టెను చేయాలని మనసులో అనుకొని పూజ ప్రారంభించగానే వారింట్లో అవ్వ ఎన్నడూ లేని విధముగా శుచిగా స్నానం చేసి జొన్న రొట్టె పుంటికూర తయారు చేసి నైవేద్యం పెట్టమని పూజ చేసుకుంటున్న మాధవికి ఇవ్వడం జరిగినది. ఆ అవ్వ పూజామందిరంలోనికి రావడము కూడా అదే ప్రథమం. ఈ లీలను చూసిన మాధవి ఆశ్చర్యమునకు అంతే లేదు. ఎందుకంటే ఏదో ఒక రూపంలో తాతగారు వచ్చి తినాలనుకుంటే పూజామందిరంలోకే ప్రసాదము రావడంతో తాత ఉన్నారన్న నమ్మకం ఏర్పడింది. నిష్కల్మషమైన గోపాలరెడ్డి గారి భక్తి విశ్వాసములకు మెచ్చినట్లుగా తాతగారు తన ఆరాధనోత్సవమునకు 3 సార్లు మొత్తం అన్నదానం వీరి చేతుల మీదుగా జరిపించే అవకాశమును అదృష్టమును వీరికి కలిగించిరి.
6వ దినోత్సవం నాడు మాధవి గారు తప్పనిసరిగా తాత అభిషేక పూజకు హాజరవుదురు. ఏ కారణము చేతనైనా వీరికి వెళ్ళడము ఆలస్యమైతే అక్కడ తాత సమాధి మందిరంలో కూడా అనుకోకుండా ఆలస్యం జరిగి వీరి వెళ్ళిన తరువాతనే అభిషేకము ప్రారంభమైన సందర్భములు కూడా కలవు. అంతేకాక ఒకసారి మాధవి గారు ఇంటి నుండి ప్రత్యేకముగా తాతగారికి నైవేద్యము వండి చేసుకుని వెళ్ళేసరికి అక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్తజన సందోహంతో తాను తెచ్చిన నైవేద్యం లోపలికి వెళ్ళి ఇచ్చే అవకాశం లేక ఎవరి ద్వారానో లోపలకు తాత నైవేద్యం పెట్టమని చెప్పుట జరిగినది. మదిలేటిని కనిపిస్తే తాను తెచ్చిన టిఫిను క్యారేజీ గుర్తులు చెప్పి అందులో ఉన్న నైవేద్యం అందరికీ పంచిపెట్టమని చెప్పాలని ఈవిడి కోరిక. అయితే వందల కొద్దీ అక్కడ తాతగారి కోసం ఎదురు చూస్తున్న నైవేద్యములలో తన దానిని గురించి ప్రత్యేకంగా చెప్పే అవకాశం లేక చేయగలిగినది ఏదీ లేదనుకుంటూ అన్నదాన కార్యక్రమము జరుగు చోటుకు మెల్లగా వచ్చేసరికి అప్పటికే అక్కడ సమాధి మందిరంలోని తాతకు నైవేద్యము పెట్టి ఇక్కడ భక్తులందరికీ ప్రసాదముగా ఈవిడి తెచ్చిన నైవేద్యమనే వడ్డించుచుండట చూసిన ఈమెకు ఆశ్చర్యముతో పాటు ఆనందము కలిగి తాత తమకు అన్నదానము చేయి అవకాశం ఇచ్చినందుకు తృప్తిగా ఆ దంపతులిద్దరూ తాతకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొనిరి. సత్యనారాయణ వ్రతం. పాండురంగారెడ్డి గారు ఎంతటి సమస్యనైనా తాత ద్వారా పరిష్కరించుకునే వీరు ఏ పని చేయాలన్నా తాత అనుమతితో ఆశీర్వాదంతో పూర్తి చేస్తారు. అటువంటి వీరికి సత్యనారాయణ వ్రతము తమ ఇంటిలో చేసుకునే కార్యక్రమంకు తాత సమక్షంలో జరిపించుకోవాలని కోరిక కలిగి తాతను వేడుకోగా తాతగారు అందుకు అంగీకరించి కార్తీక పుణ్యదినాన తన ఇంటిలో స్నానము కూడా చేయకుండా తుంగభద్ర నదికి వరద వచ్చిన కారణంగా కర్నూలు పట్టణమంతా వర్షములతో ఉన్నప్పటికీ ఉదయం 10 గంటలకల్లా వీరి సుగృహమును పావనం చేసి అందరితో మంగళ స్నానములు చేయించుకుని అందరినీ ఆనందపరచుటియే కాక మొత్తం వ్రతము పూర్తయి అందరూ భోజనాదులు ముగించుకుని మరలి వెళ్లే వరకు తాత వారింటి నుండి కదలకయుండి వారి కోరికను నెరవేర్చిరి. అయితే ఇది జరిగిన 2 నెలలకే తాతగారు సమాధి చెందడంతో ఆఖరుసారిగా తాత తమ ఇంటిని పావనమనర్చి తమను ఆనందపరచిన సంగతి వారి హృదయములలో ముద్రించుకుపోయినది. ఆనాడే కాక ఏనాటికి తాతగారిని నమ్ముకున్న ఆ కుటుంబము తాతగారే రక్షించి కాపాడుచుండరి. 2001 సంవత్సరంలో తప్పనిసరి పరిస్థితులలో ఆర్టీసీ బస్సు సమ్మె ఉన్న సమయంలో నెల్లూరు వెళ్ళిన వీరి భార్య వేదవతి గారికి తిరుగు ప్రయాణంలో ఒక్క బస్సే కాక ఏ ఇతర సౌకర్యములు లభించిన అక్కడ ఉండుటకు వీలులేక వచ్చుటకు దారిలేక ఆ రాత్రి సమయంలో ప్రాణముల అరచేత పట్టుకుని పరిస్థితిని తన భర్తకు ఫోను ద్వారా వివరించగా ఆ సమయమునకు కల్లూరులో తాతగారి సమాధి వద్దనున్న భర్త మనస్ఫూర్తిగా తాతకు నమస్కరించిన వెంటనే అక్కడ ఎవరో తెలిసిన కండక్టర్ కనిపించి ఈవిడ వద్దకు వచ్చి ఒకే ఒక బస్సు కర్నూలుకు బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నదని వెంటనే వచ్చి ఎక్కమని చెప్పేసరికి ఆవిడ ఈ విషయము భర్తకు ఫోను ద్వారా తెలిపి సమాధి నుండి కూడా తాత తమకు సమాధానము చెప్పి రక్షించిన విధమును చూసి ఇక ఆ రక్ష తమ కుటుంబమునకు సదా ఉండునని ఆనందించినది. ఆర్థిక స్థితి. కర్నూలు పాత బస్టాండ్ దగ్గర ఉండే విఠోబారావు గారు తాతగారికి నిశ్శబ్ద భక్తుడు. 2001 సంవత్సరంలో తాతగారి గురించి తెలిసినప్పటికీ నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు తాత దర్శనమును చేసుకుంటున్నారు. వీరి అమ్మాయికి వివాహము నిశ్చయమైన సందర్భంలో వీరు ఒక దుకాణమును ఆ అమ్మాయికి కట్నము కింద ఇస్తానని మాట ఇచ్చేశారు. అయితే తరువాత ఆలోచించి చూస్తే ఆ దుకాణం ఇచ్చేస్తే దానిపై వచ్చే అద్దె వీరిది కాదు కాబట్టి ఆర్థికముగా తట్టుకోవడం కష్టము కాబట్టి తాతగారిపై భారము వేసి పెళ్లి కుమారుని ఇంటికి విషయం చెప్పుటకు వెళ్ళి తన ఇబ్బంది గురించి తెలుపగా కొంతసేపు తర్జన భర్జనల తరువాత ఈయన ఇవ్వగలిగినంత మొత్తమునకే వారు ఒప్పుకొని దుకాణము ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పడం కేవలం తాత లీల తప్ప వేరొకటి కాదని వీరి ఉద్దేశం. ఇంకొక సందర్భములో కూడా దుకాణములకు చెల్లించు పన్ను ట్యాక్స్ విపరీతముగా పెరిగిపోయి వ్యాపారస్తులందరికీ మోయలేని భారముగా తయారైనది. విఠోబా గారు తాతగారి భక్తులగుడిచే తాతగారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని 3,000 రూపాయల లోపు పన్ను అయితే తాను కట్టగలనని అంతకు మించిన తనతో కాదని అధికారులకు నచ్చచెప్పుటకు వెళ్ళగా అక్కడ ఉన్నవారు తన స్నేహితులే కావడంతో సమస్య చెప్పగానే వారు సానుకూలంగా స్పందించి ఇతను తాతను కోరినట్లుగానే 2,975 రూపాయలకే పన్ను నిర్ణయించడం జరిగింది. తాతను ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు తాత వలన ఏ విధముగా లాభం పొందినారో తాను ఆ విధముగా లాభం పొందుతున్నానని తాతను చూడలేదన్న బాధ కన్నా తాత ఆశీస్సులు తనకు కలవని ఆనందం తనకు చాలని అతని అభిప్రాయం. అలానే కళ్ళగొట్లలో నివసించే నాగప్ప పొట్టకూటి కోసం కర్నూలులో రిక్షా నడుపుకునే నిరుపేద. కర్నూలులో ఉండే కొమ్మరి లక్ష్మణ ద్వారా తాతగారి గురించి తెలుసుకుని తాత దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత తాతగారు అప్పుడప్పుడు ఇతని రిక్షా ఎక్కి తిరిగేవారు. అప్పటి నుండి ఆర్థిక పరిస్థితులలో మార్పులు వచ్చి కష్టాలు తీరే. ఎప్పటికైనా ఏ విధమైన కష్టం వచ్చినా తాతను ఆశ్రయించి ఆ కష్టాల నుండి గట్టెక్కుతాడు. బాధ
బెంగ. లక్ష్మీదేవమ్మ ఒకసారి 1992వ సంవత్సరం మార్చి 5వ తారీఖున తాత దర్శనానికి వెళ్ళి తాతకు నమస్కరించగానే, తాత, అబ్బా ఎంత భారం పెట్టావు నా మీద అన్నారు. అప్పుడు ఆమె మిద్దెలు అడిగినా, మాణిక్యాలు అడిగినా, 5వ తనం అడిగానంతే కదా తాత అని అనగానే, తాత, అదే పెద్ద పని, నాతో కాదన్నారు. తాత ఎందుకు ఇలా అన్నారు అర్థం కానీ ఆమె వెళ్ళిపోయింది. అయితే మార్చి 30వ తారీఖున భర్త అయిన ఈశ్వరయ్యకి యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాపాయ స్థితిలో అతను ఉండగా అతని కొడుకు పరుగున తాత వద్దకు వచ్చి ఏడుస్తూ నిలబడగా తాత పలకకపోవడం అక్కడ ఉన్న మద్దిలేటి గమనించి కష్టాలలో ఉన్న భక్తులకు తాతగారి ఆశీర్వాదం లభించాలనుకున్న మద్దిలేటి ఆతృతగా పిల్లవాడు ఏడుస్తుంటే, ఏం చెప్పవేంటి తాత అని అడిగేసరికి తాతగారు 00 అయిపోయిందన్నారు. అంతే, ఆ మరణాడే ఈశ్వరయ్య మరణించాడు. ఆ విధముగా ఆమెకు ముందుగా తెలియచేయడమే కాక అందులో తానేమీ చేయనని కూడా స్పష్టముగా పలికిన తాత కొడుకు వచ్చి ప్రాధేయపడినప్పటికీ జరగవలసినది జరిగిపోయినదని సెలవిచ్చినారు. ఆ తర్వాత కొడుకు తాత వద్దకొచ్చి తండ్రి లేని ఆ కొడుకు తలను ప్రేమతో నిమురుతూ తాతగారు తన జీవితమంతా సాఫీగా సాగుతుందని ధైర్యం ఇచ్చిరి. తల్లి కూడా తాత భక్తురాలుగా ఉంటూ తన కష్టాలను తాతకు చెప్పుకునేది. ఎన్నో సంవత్సరములుగా ఎప్పుడూ తమ కళ్ళ ముందే ఉండే తాత తరువాతి కాలములలో అనేక దూర ప్రయాణములు చేసి భక్తుల బాధలను బాపుతూ ధర్మ సంస్థాపన గావిస్తుంటే కల్లూరు ప్రజల మనసులో తాత రాకకై తహతహలాడేవి. అదే విధముగా లక్ష్మీదేవమ్మ కూడా తాతగారు ఢిల్లీ యాత్రకు వెళ్ళి చాలా రోజులైనదా రాని తాత కోసమై ఎదురు చూస్తూ తాతను తలుచుకుంటూ పడుకునేసరికి కలలో బొంకు దగ్గర తాత కనిపించగా ఆనందంతో తాత 2 పాదములను గట్టిగా పట్టుకుని ఏడుస్తుండగా మెలకువ వచ్చింది. అయితే తెల్లవారి ఢిల్లీ నుండి వచ్చిన తాత దర్శనం అదే బొంకు దగ్గర నిజముగా లభించడంతో ఆమె ఆనంద పారవశ్యం చెందుతూ తాత పాదాలకు నమస్కరించింది. 1993వ సంవత్సరం కుడుములు తయారు చేసి కొడుకు చే తాతగారికి పంపగా తాతగారు అతనితో, అమ్మకు చెప్పు ఆరోగ్యం బాగాలేదని అన్నారు. అయితే వీరు అది ఈమె గురించి అనుకున్నారు. కానీ తాత తన సమాధి విషయమును సూచించినారన్న సంగతి ఆ మరణాడు కానీ వారు తెలుసుకోలేకపోయారు. బద్దలైన గుండెలతో పరుగున తాతను చేరి తాతగారి అంతిమ దర్శనం చేసుకొని వచ్చిరి. నేటికి కూడా కష్టానికైనా సుఖానికైనా తాతపైనే ఆధారపడి జీవిస్తున్నారు. చిన్మయ మిషన్ భక్తుడు 1991వ సంవత్సరంలో తాత దర్శనానికి వెళ్ళి ఇతడు త్యాగరాజు కీర్తనలు పాడుతుంటే తాతగారు కూడా అతనితో పాటు అందుకొని పాడుతూ ఉండేవారు. ఎవరైనా భక్తులు తాతగారి కోసం ఏమైనా నైవేద్యాలు తీసుకొస్తుంటే వారు రాకముందే తాతగారు వారు తెస్తున్న పదార్థముల పేర్లు ముందే చెబుతుండడం ఈయనకు ఆశ్చర్యం కలిగిస్తుండేది. చిన్మయ మిషన్లో ఈయన బ్రహ్మచారిగా నియమితులైనట్లు సమాచారం అందినది. ఆ సమయంలో ఈయన తల్లికి ఆరోగ్యం దెబ్బతిని ఉండడంతో అందరూ వెళ్ళవద్దని సలహానిచ్చారు. ఎటు నిర్ణయించుకోలేని ఇతను తాత వద్దకు వచ్చి దిగంబర నామముతో మనసులో జపము చేసుకుంటూ ఉండగా తాతగారు బొంబాయి వెళ్ళు అని చెబుతూ ఇంటికి పద అంటూ వీరింటికి భోజనముకి చేసి వెళ్ళారు. ఆ తర్వాత అతని తల్లి ఆరోగ్యం కుదుట పడటము, ఈయన బొంబాయి వెళ్ళడము జరిగి అక్కడ ఎంతో మనశ్శాంతిని పొందారు. అంతకుముందు ఎప్పుడైనా తల్లితో పాటు ఇంట్లో పోట్లాడి తాత వద్దకు వెళితే కొట్లాడి వచ్చావా అని అడిగేవారు. ఆ తర్వాత తాతగారు షాద్నగర్ వెళ్ళినప్పుడు ఈ స్వామి అక్కడికి వెళ్ళడము తటస్థించగా అందరిలో ఉన్న ఈయనను దగ్గరకు పిలిచి ఇతను నమస్కారం చేసుకున్న తర్వాతనే మిగిలిన వాళ్ళందరి చేత నమస్కారం చేయించుకొని ఇతనిపై తనకు గల ప్రత్యేకమైన ప్రేమను తెలియజేసేవారు. సేవాభాగ్యం. వెంకటరెడ్డి బి క్యాంప్ గారు 1980వ సంవత్సరం సంక్రాంతి నాడు తాతగారిని గురించి తెలుసుకుని తాత దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి తరచుగా తాతగారిని దర్శించడం అలవాటుగా మారింది. ఆ తర్వాత తాత తల్లి తాతగారికి స్నానం చేయించడానికి ఎవరూ లేరని వీరిని స్నానం చేయించమని చెప్పగా మొదటగా తాత పాదములు కడిగి ఆ తర్వాత తాతగారికి మంగళ స్నానము చేయించి హారతులిచ్చిరి. అలా క్రమముగా తాతకు క్రమము తప్పక స్నానం ఆచరించడము ఆయన ముఖ్య కార్యక్రమం అయింది. అలా కొన్ని సంవత్సరములు ఆయన తాతగారి ఏ విధంగా
కొలుచుకోగలగడం నిజముగా తన అదృష్టముగా భావించిన ఈయన ఆ తర్వాత కర్నూలుకు మారడం వలన ఆ సేవను క్రమంగా దూరమైంది. కానీ చేసుకున్న రోజులు ఎంతో ఇష్టముగా ఈ సేవ చేసుకున్న ఈయన ఈతి బాధలన్నీ తాతగారు తీరుస్తుండేవారు. ఒకసారి విపరీతమైన ఒంటి నొప్పి జ్వరముతో బాధపడుతూ తాత పాదముల వద్ద కూర్చునగా తాతగారు తీక్షణంగా చూస్తూనే ఉన్నాను. ఆ ప్రభావమునకు వాపు జ్వరము తగ్గిపోయి ఉదరకోశమునకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో అలాగనే బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఒకసారి తాతగారు బీడీ వెలిగించి సగం తాగి ఇతనికి ఇచ్చి తాగమంటే ఈయన బయటికి వెళ్ళి బీడీ తాగగానే పెద్దగా తేనె పోచి గ్యాస్ పోయింది. ఒకసారి ఇతను తాతగారి వద్ద కూర్చొని ఉండగా బీడీ సగం తాగి కింద పడేసిన తాతగారు హఠాత్తుగా మంటలు ఆర్పండి నరిచారు. అదే సమయమునకు వేరే వాళ్ళ స్కూటర్పై ప్రమాదవశాత్తు పెట్రోల్ పెట్టి తగులుపడిపోయినప్పటికీ తాత దయతో వారికి ఏమీ కాకుండా ప్రమాదము తప్పింది. ఒకసారి వెంకటరెడ్డి గారు తాతగారి పాదములకు నమస్కరించి లేవబోతుండగా తాత పాదములకు మలినం ఉండడం చూసిన ఈయన మనసులో వేరు భావం కలిగింది. అదే రోజు కొత్తగా సైకిల్కు వేసిన టైరు పంక్చర్ అయి ఇబ్బందికి గురైరి తాత పట్ల తనకు కలిగిన భావన తప్పు కాబట్టే తాతగారు అతనికి వెంటనే తెలిసేలా చేసిరి. ఆ విధముగా అతని తప్పు తెలియజేసి అతనిలో పరివర్తన కలుగజేసిరి. నేటికి కూడా నిత్యము తాతగారి అష్టోత్తరం పూజను ఇంటిలో నిత్యము నిర్వహించినదే. ఏ పని ప్రారంభించకపోవడం వీరి స్థిర భక్తికి తార్కాణం. సుమారు 25-30 సంవత్సరాల క్రితమే భరద్వాజ్ మాస్టర్ గారి ద్వారా తాతగారి గురించి తెలుసుకున్న కర్నూలు వాత్సవ్యులు దయాల్ శరణ్ వెంటనే తాతను దర్శించుకుని వచ్చిరి. ఇక అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏ భక్తులు తాతను దర్శించుకోవాలన్నా వారికి దయాల్ శరణ్ మార్గదర్శకులయ్యారు. కల్లూరు కుగ్రామము కావడము అప్పటికింకా తాతగారి ప్రభావం అందరికీ తెలియకపోవటచే కర్నూలు వాసి అయిన దయాల్ శరణ్ గారిని అందరూ తప్పనిసరిగా కలిసి వారి ద్వారా తాత దగ్గరకు వెళ్ళగలిగేవారు. ఈ విధముగా ఈయన ఎందరెందరికో భక్తులకే కాక అనేక సంస్థల వారికి కూడా సహాయము అందించిరి. దయాల్ శరణ్ గారి ప్రమేయం లేకుండా నేరుగా తాతను దర్శించిన సంస్థలు కానీ భక్తులు కానీ ఆ కాలంలో చాలా తక్కువ. ఈ కారణంగా తాత సేవ చేసుకునే భాగ్యము దక్కిన వీరు తాతగారి అవధూత లక్షణములను సులభముగా గ్రహించే అవగాహన కలిగి ఏ అవధూత వద్దకు వెళ్ళినా వారిలో మహత్యమును సులభముగా గ్రహించగలిగి వారికి దగ్గరై తమ జీవితకాలమంతా అవధూతల సేవలో తరించిన ఈ ముసలి వయసులో బాబా మందిరము నిర్మించి ఆ సేవలో కాలము వెళ్ళదీస్తున్నారు. సహజంగా సాయి భక్తులైన రామ్మోహన్ గారికి అవధూతల పట్ల అవగాహన కానీ వారిని దర్శించి సేవించుకోవాలనే ఆసక్తి కానీ ఎంత మాత్రము లేవు. స్నేహితులు బలవంతముపై తాతను దర్శించుటకు వెళ్ళిన వారు తాత పట్ల ఆరాధనా భావం కలుగగా వారానికో 10 రోజులకో ఒకసారి కాలేజీలో ప్రసాదము తీసుకువెళ్ళి తాతకు సమర్పించుకునేవారు. ఈ విధముగా కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత అనుకోని అవాంతరములు ఎదురై ఊహించిన విధముగా 2 సంవత్సరములు తాత వద్దకు కనీసం దర్శనమునకు వెళ్ళుటకు అవకాశం కుదరలేదు. ఆ తర్వాత వెళ్ళేసరికి తాతగారు దర్శనమివ్వక వెనుకకు తిరిగి పడుకున్నారు. క్షమించమని ఎంతగానో ప్రాధేయపెడితే మీరంతా ఆగమాగాల మీద ఉన్నారు సారు అని పలికారు. తన తప్పును తాను పూర్తిగా తెలుసుకున్న రామ్మోహన్ గారు ఇక ఎప్పుడూ అటువంటి పొరపాటు చేయలేదు. వారిలో కలిగిన ఈ పరివర్తనను అంగీకరించిన కాబట్టి తాతగారి వీరికి అనేక ముఖ్య సందర్భములలో తన సేవ చేయ భాగ్యమును కలిగించిరి. గురుస్థానమందు స్వామీజీ పంపిన ద్వారకామాయి ఫోటోను కర్నూలు నుండి తెచ్చినది వీరి కారులోనే. తాత తల్లి సమారాధనకు అన్నదాన కార్యక్రమ నిర్వహణ భాగ్యము దక్కినది వీరికే. అంతేకాక శివరాత్రి నాడు అనేక మంది భక్తులకు తాతగారి దర్శన భాగ్యం కలిగించింది కూడా వీరే. ఈ విధముగా కీలక సందర్భముల్లో తాతగారు వీరి సేవను అనుగ్రహించిరి. ఈ సందర్భంలో వీరిని తాతగారు మాలిక్ బాబా వద్దకు తానే స్వయంగా పంపించిరి. ఆ తరువాత మాలిక్ బాబా సమాధి చెందినప్పుడు ఆ సమాధి కార్యక్రమం అంతా వీరే దగ్గరుండి నిర్వహించిరి. తాతగారు సమాధి చెందినప్పుడు భక్తులెవరూ బాధతో ముందుకు రాలేనప్పుడు మాలిక్ బాబాను సమాధి చేసిన అనుభవంతో వీరు ముందుకు వచ్చి కార్యక్రమం అంతా దగ్గరుండి పద్ధతి ప్రకారం జరుపుటలో ముఖ్య పాత్ర పోషించిరి. ఒకసారి కర్నూలు సాయి మందిరం చాలా సంవత్సరముల క్రితము కళావిహీనమై శక్తిని కోల్పోయినప్పుడు రామ్మోహన్ రావు గారు డాక్టర్ సుదర్శన్ గారు 3-4 సార్లు తాతగారిని ఈ మందిరమునకు రమ్మని ఆహ్వానించగా వచ్చినప్పుడల్లా తాత ఈ మందిర ప్రాంగణమునకు 4 దిక్కుల
కలిగి తిరిగి పరిస్థితిని అదుపు చేసిరి. తర్వాత ఆ మందిర ప్రాభవం పెరిగి తేజోమయంగా వెలుగొందుతుంది. నేటికి కూడా ఈ మందిరంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 5 దత్తావతార విగ్రహములు, తాతగారితో పాటుగా ఇతర అవధూతల విగ్రహములను ప్రతిష్ఠించదలుచుకున్నప్పుడు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి అనేక అవరోధములను విమర్శలను అధిగమించి మొత్తము 9 విగ్రహాలను చేయించి అన్ని విగ్రహములను మొదటగా తాత వద్ద ఉంచి నిద్ర చేయించిన తర్వాతనే ప్రతిష్ఠ గావించిరి. ఈ రకముగా తాతగారు సమాధి నుండి కూడా ఆ కార్యక్రమంలో ఉన్న ఆటంకములను తొలగించి దైవ కార్యక్రమము జయప్రదమగినట్లు రామ్మోహన్ గారిని ఆశీర్వదించిరి. హైదరాబాదులో ఉండే సాయిబాబా భక్తుడైన శ్రీనివాస్కు మొదటి నుంచి బాబా ఫోటోలో కాక స్వయంగా బాబాలాగే భావించడం అలవాటు. అతని ప్రతి చర్యలోనూ ఈ భక్తిభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుండేది. ఇతను ప్రతి సంవత్సరం వినాయక చవితికి కల్లూరు తాతగారి వద్దకు వెళ్ళుట అలవాటు. అక్కడకు వెళ్ళిన తర్వాత వినాయకుని పూజించినట్లుగా తాతగారిని అష్టోత్తర పూజ గావించి హారతులిచ్చి తాతలోనే వినాయకుని దర్శించేవాడు. సాయి భక్తుడైన ఇతనికి ప్రత్యేకముగా తాతగారిపై భక్తిభావములు ఎక్కువగా లేనప్పటికీ ప్రతి సంవత్సరమును విధిగా వినాయక చవితి నాడు తాతను పూజించేవాడు. ఒకసారి ఆ విధముగానే కల్లూరు చేరేసరికి తాతగారు ఇంటిలో లేరని తెలిసి తాతను వెతుకుతూ వెళ్ళుచుండగా రోడ్డు పక్కగా ఒక గొట్టు మీద కూర్చుని ఉన్న తాతను గాంచి ఆ నడి రోడ్డు మీదనే తాను ఇప్పుడు నిర్వహించే అష్టోత్తర పూజను ప్రారంభించాడు. ఇతను తనతో పాటుగా పూజా ద్రవ్యాలన్నీ వెంట తీసుకువెళ్ళేవాడు కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేక పూజ ప్రారంభించాడు. తాతగారి అష్టోత్తరమును అక్షంతలతో తాతగారికి పాదపూజ చేస్తున్న అతనితో తాత అక్షంతలతో చేయకూడదు సారు, గుచ్చుకుంటాయి అని చెప్పారు. అది వినగానే అతనికి ఒక్కసారి కళ్ళు తిరిగినట్లయింది. ఎందుకంటే అష్టోత్తరం అంటే 108 సార్లు భగవంతుని పూజించడమే కదా. అలా అన్నిసార్లు ఉత్సాహంతో వీరు వేసే అక్షంతల వల్ల భగవంతునికి ఎంత బాధాకరమో ఒకసారి అతనికి అర్థమైంది. వెంటనే అతను ఆ విధముగా పూజించడం ఆపు చేశారు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసింది ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే ఈ శ్రీనివాస్ సాయిబాబాను ప్రత్యక్షంగా ఉన్నట్లు భావించి పూజిస్తాడు కాబట్టి తాతగారు కూడా ఆ భావనను సమర్థించినట్లుగా బాబాను అతడు నిజముగా భావించగలుగుతాడని ఆ విధముగా తెలియజేసిరి. అతను కూడా తాత ఉపదేశములోని సారమును చక్కగా గ్రహించిన వాడై ఇక ఎక్కడ ఏ రూపంలో భగవంతుని పూజించాలన్న అక్షతలతో విగ్రహమును పూజించినట్లుగా కాక భగవంతునికి ప్రత్యక్షముగా పూజిస్తున్నట్లు పూలతో మాత్రమే పూజించసాగాడు. అవధూతలను ప్రత్యక్షంగా దర్శించినప్పుడు వారి చర్యలు వింతగా ఉండి అర్థము చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అవధూతలు ఎటువంటి శౌచములతోనూ పని లేదన్నట్లు సంగతిని పూర్తిగా గ్రహించలేక ఇతను ఎప్పుడూ తాత దర్శించడానికి వెళ్ళిన తాతగారు ముఖము కడగకపోవడము, స్నానము చేయకుండా ఉండటం చూసి పైకి నమస్కారములు చేసినప్పటికీ మనసులో మాత్రం కొంత అసౌకర్యంగా తలచేవాడు. ఇతనికి ఈ ఆలోచన ఉన్న సంగతి ఎవ్వరికూ తెలియదు. ఎప్పుడు తాతను దర్శించినా తాతగారి కనీసము నోరు పుక్కిలించైనా నోటిని శుభ్రపరుచుకోవచ్చు కదా అన్న ఆలోచన అతని మనసుకు తొలుస్తూ ఉండేది. ఒకసారి తాతగారి దర్శనానికి వెళ్ళినప్పుడు తాతగారి నోటి నిండుగా నీళ్లు పోసుకుని పుక్కిలించి థూ అని ఇతని మీదకు ఉమ్మబోతుండగా అతనికి ఏమైందో అతనికే తెలియనట్లు అతను దోసిలి పట్టి ఆ నీటిని తీర్థంగా తాగేసరికి ఆ నీరు 100 పాలు తులసి తీర్థంలా ఉండడము గ్రహించిన వాడే ఆశ్చర్యపోయాడు. ఈ చర్య ద్వారా తాత అవధూతలు ఈ శౌచములతో నిమిత్తము ఉండదన్న విషయమును అతను గ్రహించేలా చేశారు. అప్పటి వరకు అతనికి ఉన్న భ్రమలు తొలగ్గా అవధూతలు మహత్యం అర్థమైంది. తాతగారు పైన వివరించిన విధముగా తన తత్వమును తెలియజేసినప్పటి నుండి అతనికి ఆ ఆలోచన అయితే పోయింది. అటువంటి స్థితిలో ఒకసారి తాతను దర్శించినప్పుడు తాతగారు మల విసర్జన గావించిన వెనుక భాగమంతా చూచుటకు కూడా అసమ్యంగా ఉండినట్లు చేసుకునేది. అది చూసిన శ్రీనివాస్ మళ్ళీ అతనిలో పాత ఆలోచనలు పైకి లేవబోగా అతనిలో ఒక విధమైన అసహ్యం తలెత్తినది. అప్పుడే సరిగ్గా తాతగారు అతనిని పిలిచి కడగరా అని ఆదేశించారు. అప్పుడిక అతడు ఎటువంటి ఆలోచన లేకుండా తాతను మొత్తమంతా కడిగి శుభ్రంగా ఉండినట్టు చేశాడు. అతనిలోని ఈ ద్వంద్వ భావం పోవుటకే తాతగారి ఈ విధముగా ప్రవర్తించి అతని మనసులోని నిర్మాలిన్యమును తొలగించి అతని మనసును శుభ్రపరిచిరి. అతనే ఈనాడు చిన్న వయసు నుండే షిరిడిలో వృద్ధాశ్రమం నెలకొల్పి ఎందరో నిరాశ్రితులైన వృద్ధులకు రక్షణ కల్పించి వారికి అండగా నిలిచి వారి బాగోగులు చూచుకుంటున్నాడు. వారి సేవ చేయి సమయంలో అతను ఎటువంటి అసహ్యభావము మనసులో రాకుండా ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఈ సేవ చేసుకుంటున్నాడు. అతని భవిష్యత్తు తెలిసిన తాతగారు అతనికి నిజమైన సేవ ఎలా చేయాలో అనుభవపూర్వకంగా ఆనాడే నేర్పించారు. తాతగారు ఎప్పుడు ఎవరిని కరుణించి ఆశీర్వదిస్తారో ఆ లీలలు ఎవ్వరికూ అర్థం కావు.
నాగశిరీష తాను కోరుకోపోయినప్పటికీ తాతగారే స్వయముగా ఆమెను ఎన్నుకుని రామ సన్నిధానమునందు నిత్యము హారతి భజనలు గావించి అదృష్టమును ప్రసాదించారంటే ఆమె పట్ల తాతగారికి ఉన్న ప్రేమ అర్థమవుతుంది. తన అమాయక ప్రేమతో సన్నిధానము పిల్లల పట్ల బాధ్యత వహించిన ఈమె ఎంతో ప్రేమతో వారిని ఆదరించడం ద్వారా వారి ప్రేమను పొంది నిత్యము తాత నీడలో తాత సేవలో తరిస్తూ జన్మ సార్థకతను మార్గము చూపే తాత పట్ల భక్తి ప్రపత్తులు కలిగి మెలుగుతున్నది. దత్తభక్తురాలైన ఈమెకు దత్తావతారుడైన తాత తన సేవాభాగ్యమును ప్రసాదించారు. హైదరాబాదు ఏసీ ఫిషరీస్లో అకౌంటెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే కోదండం గారు సాయిబాబా గురించి తెలుసుకున్నప్పటికీ అప్పటి నుంచి ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి ప్రసాదం పంచిపెట్టి రావడం ప్రారంభించారు. ఆ కాలంలో కర్నూలులో ఇల్లు కట్టుకోవాలని వీరు అనుకోగా వీరి అన్నయ్య మాత్రం వీరి కొరకే కల్లూరులో 1990 సంవత్సరంలో ఇల్లు కట్టించారు. ఆ సమయంలో వీరికి తాతగారి గురించి తెలియదు, కానీ తాతగారు వీరు ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి వీరి ఇల్లంతా తిరిగి వెళ్ళారు. ఈ ఇల్లు కట్టిస్తున్న అన్నయ్యకు కూడా తాత మహత్యం అప్పుడు తెలియదు. ఆ తర్వాత కాలంలో తాతగారి శక్తిని గ్రహించిన వీరి అన్నయ్య తాతగారు కోరడం కానీ తాతగారు కోదండం గారి ఇంటిని పావనం చేసిన సంగతి తెలియజేసిరి. ఆ రకంగా తన దర్శనం కూడా చేసుకుని అతని ఇంటిని భవిష్యత్తు తెలిసిన తాత పావనం చేసిరి. 1994 సంవత్సరంలో ఉద్యోగ విషయమై ఏ నిర్ణయమూ తీసుకోలేని సమయంలో బాబాపై భారము వేసి బాబా ఆదేశం ప్రకారం కర్నూలు రావడం జరిగినది. అప్పటి నుండి సాయి సత్సంగ కార్యక్రమాలు నిర్వహించటే కాక అందరి సహాయ సహకారములతో కర్నూలులోని కొత్తపేటలో నాగసాయి మందిరమును నిర్మించగలిగిరి. కోదండం గారు షిరిడి యాత్ర చేయాలనుకున్న తాతగారి సమాధిని దర్శించిన ఆటంకములు ఉండమని చెప్పిన డాక్టర్ సుదర్శన్ గారి సలహా మేరకు తాతను దర్శించగా అనుకోకుండా వీరికి బస్సులో ప్రయాణం చేసిన ఆనందం వెంకటేశ్వర గారితో సాయంతో తాత ఆశీస్సులతో షిరిడి యాత్ర సఫలమైంది. సొంత ఇల్లు అమ్మి చేయాలనుకున్న రెండవ అమ్మాయి వివాహం కూడా సత్సంగ సభ్యుల సహాయ సహకారంతో నిర్విఘ్నంగా జరుగుట చేత అసలు తానెవరో కోదండంకు తెలియక మునిపే ఆ ఇంటిని పావనం చేసిన తాతగారు ఆ ఇంటిని అమ్మనీయరని అర్థమై నిశ్చల మనసుతో తాతగారి సేవను నిర్విఘ్నంగా చేసుకోగలుగుతున్నారు. ఆ విధముగా తాతను ప్రత్యక్షంగా దర్శించి అనేక అనుభూతులను పొందిన ఎందరికో దొరకని భాగ్యము తాతగారి ఆశీర్వాద ఫలితముగా వీరికి దక్కినది. అప్పటి నుండి వీరు ఎందరెందరో భక్తులకు తాతగారి మహిమను తెలియపరుస్తూ వారందరూ తాతను దర్శించి మేలు పొందినట్లు చేటులో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. కల్లూరులోని తమ సొంత ఇంటిని అద్దెకు ఇచ్చి ఉద్యోగరీత్యా కర్నూలులో అద్దె ఇంట్లో ఉన్న వీరి కుమార్తె 2000 సంవత్సరం నందు డిఎస్సి టీచర్ పరీక్షకు కష్టపడి చదివి పరీక్షలు బాగా రాసిన తృప్తిని తేగా ఆ అమ్మాయికి ఆ ఉద్యోగం వస్తే కల్లూరులోని ఆ ఇంటిని అమ్మివేసి కర్నూలులో స్థిరపడి నాగసాయి మందిరంలో బాబా సేవ చేసుకోవాలని వీరి ఆలోచన. అయితే ఊహించిన విధంగా అమ్మాయి పరీక్ష తప్పడంతో ఇల్లు అమ్మాలనే తన ఆలోచన బాబాకు సమ్మతం కాదని అర్థమైంది. మరుసటి సంవత్సరం అదే ఉద్యోగమునకు దరఖాస్తు చేసేటప్పుడు తాతగారి సమాధి వద్దకు వెళ్ళి ఈసారి అమ్మాయి కనుక ఉద్యోగం సంపాదించుకోగలిగితే కల్లూరుకు మకాం మార్చి తాతగారిని సమాధిని సేవ చేసుకుంటానని తాతగారిని మనస్ఫూర్తితో ప్రార్థించి ఉద్యోగమునకు అప్పీలు చేసి ఇలా పరీక్షా సమయమునకు వీరి అమ్మాయి నిండి గర్భిణి కావడంతో పరీక్షకు ఎక్కువగా చదవలేకపోవటే కాక పరీక్షను కూడా బాగా రాయలేకపోయింది. అయితే తండ్రి సలహాపై సమాధానం రాసే ముందు తాతగారిని మనస్ఫూర్తిగా తలుచుకుని ప్రార్థించి పరీక్ష ప్రారంభించి రాసింది. ఆ అమ్మాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించటే కాక అనుకూలమైన స్థలంలో ఉద్యోగంలో పోవుట కేవలము తాత దయా ఆశీస్సులు తప్ప వేరొకటి కాదన్న సత్యమును గ్రహించిన కోదండం గారు తాను తాతగారికి వాగ్దానం చేసిన విధముగానే కల్లూరుకు మకాం మార్చుటే కాక నిత్యము తాతగారి సమాధికి అష్టోత్తర పూజ ఆరతులు నిర్వహించడం ద్వారా తాత సేవను చేసుకుంటూ తాత నీడలో కాలము గడుపుతున్నారు. భగవద్ దర్శనంతో సమానముగా అవధూత దర్శనమే కాక వారి లీలలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుభవించి తమ లౌకిక సమస్యలను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో సేవా మార్గంతో పురోగతిని పొందుతున్న భక్తులందరూ ధన్యులే. తన లీలా విలాసంతో భక్తులను రకరకములుగా అలరించి అనుగ్రహించిన తాతగారికి ఏ విధముగానూ రుణము తీర్చుకోలేని మనము ఆ లీలా విలాసాన్ని మనసారా గ్రోలుతూ ఆ లీలలో తేలియాడుతూ ఆ లీలను మననం చేసుకుంటూ మదిలో తాతను మనస్ఫూర్తిగా నింపుకుంటూ కలకాలం తాత భక్తులుగా నిలబడగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని తాతగారినే కోరుకోవడమే మనము చేయగలిగినది. త్వమేవ శరణం మమా దేవదేవా. 15వ అధ్యాయం సంపూర్ణం.